హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం 10th క్వశ్చన్ అయితే సాల్వ్ చేయబోతున్నాం అనమాట. ముందు 9 క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ సాల్వ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చెక్ చేసుకోకుంటే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే 10th క్వశ్చన్ అయితే రీడ్ చేద్దాం. ఫస్ట్, ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ at Q PR plus QR equals 25 centimeters and PQ equals 5 centimeters. Determine the values of sin P, cos P and tan P. ఓకే, ఇందులో ఒక ట్రయాంగిల్ PQR అయితే ఇచ్చాడు. దాంట్లో ఎల్ షేప్ అనేది అయితే క్యూ దగ్గర ఉందన్నమాట. అండ్ పిఆర్ని క్యూఆర్ని యాడ్ చేస్తే 25 సెంటీమీటర్స్ వస్తాయి. అండ్ అలాగే PQ ఒక వాల్యూని అయితే మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం డయాగ్రామ్లో ట్రయాంగిల్ PQR అయితే మనం డ్రా చేసాం. దాంట్లో 90 డిగ్రీస్ అంటే ఎల్ షేప్ అనేది క్యూ దగ్గర ఉంది. అండ్ అలాగే వాడు PQ వాల్యూని అయితే ఇవ్వడం జరిగింది. PQ ఈక్వల్స్ 5 సెంటీమీటర్స్ అదైతే రాసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ 2 సైడ్స్ని ఫైండ్ చేయాలి. సో ఇప్పుడైతే మనం గివెన్ డేటా రాసుకుందాం. ఫస్ట్ వచ్చేసి గివెన్ ఇన్ ట్రయాంగిల్ PQR right angled at Q PR plus QR equals 25 centimeters, PQ equals 5 centimeters. ఇప్పుడు మనకి PR plus QR equals 25 ఇచ్చాడు కదా, దీంట్లో మనం క్యూఆర్ని ఎక్స్ కింద తీసుకుంటే ఇప్పుడు దీంట్లో క్యూఆర్ ప్లస్లో ఎక్స్ పెట్టుకుందాం. PR ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ 25 సెంటీమీటర్స్. ఈ ప్లస్ ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఇటు సైడ్కి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇప్పుడు 25 మైనస్ ఎక్స్, ఇది మన PR వాల్యూ అనమాట. ఇప్పుడు ఈ 2 సైడ్స్ ఫైండ్ చేయడానికి మనం పైథాగరస్ థియరమ్ని యూజ్ చేసుకుందాం. బై యూజింగ్ పైథాగరస్ థియరమ్, ఫార్ములా గుర్తుంది కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ని ఫస్ట్ అయితే హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది మిగతా 2 సైడ్స్ని యాడ్ చేసుకోవాలి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. కాబట్టి ఫస్ట్ అయితే హైపోటెన్యూస్ రాసుకున్న తర్వాత ఈ మిగతా ఈ సైడ్ అయినా ఫస్ట్ రాసుకోవచ్చు, ఈ సైడ్ అయినా ఫస్ట్ రాసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇప్పుడైతే రాద్దాం. హైపోటెన్యూస్ వచ్చేసి PR స్క్వేర్ ఈక్వల్స్ PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ అనమాట. సో PR వాల్యూ మనం ఇక్కడ ఏం రాసుకున్నాం, 25 మైనస్ ఎక్స్. కాబట్టి 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ PQ వాల్యూ వచ్చేసి 5 అండ్ QR వాల్యూ ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇది 25 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనేది A మైనస్ B హోల్ స్క్వేర్ ఫార్ములాగా ఉంది. కాబట్టి A స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ B స్క్వేర్. ఇప్పుడు మనం ఈ వాల్యూని అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A స్క్వేర్ అంటే 25 స్క్వేర్ అండ్ 2A అంటే 25, B అంటే ఎక్స్ అండ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 25 స్క్వేర్ వచ్చేసి 625 అండ్ 225 50 ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని క్యాన్సిల్ చేసేసుకుందాం, ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ సైడ్స్లో. అండ్ దెన్ ఈ మైనస్ 50x ఏదైతే ఉందో దీన్ని ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ ఇది ప్లస్ అయిపోతుంది. అండ్ ఈ ప్లస్ 25ని ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేసుకుందాం. 625 మైనస్ 25, ఈ మైనస్ అటు సైడ్కి పంపించుకుంటే ప్లస్ అవుతుంది 50x. 625 నుంచి 25 తీసేస్తే 600 ఈక్వల్స్ 50x. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 50ని 600తో డివైడ్ చేసుకుందాం. 600/50 ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఎక్స్ వాల్యూ అంటే మనకి QR వాల్యూ వచ్చినట్టు. QR ఈక్వల్స్ 12 సెంటీమీటర్స్ రాసుకుందాం నెక్స్ట్ పేజ్లో. QR ఈక్వల్స్ 12 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం QR వాల్యూ వచ్చింది కాబట్టి PR వాల్యూ ఏం రాసుకున్నాం, PR ఈక్వల్స్ 25 మైనస్ ఎక్స్ అని రాసుకున్నాం. కాబట్టి
రాసుకుందాం. పిఆర్ ఈక్వల్స్ 25 మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు 25 మైనస్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది? 12 వచ్చింది. కాబట్టి 25 నుంచి 12 తీస్తే 13 వస్తుంది. సో పిఆర్ వాల్యూ వచ్చేసి 13 సెంటీమీటర్స్. ఓకే, ఇది మన ట్రయాంగిల్లో వచ్చే వాల్యూస్. ఇప్పుడు పిఆర్ని క్యూఆర్ని కలిపితే ఈక్వల్స్ 25 అవుతుంది. కాబట్టి ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు మనం క్వశ్చన్లో డిటర్మైన్ ది వాల్యూస్ ఆఫ్ అని 3 వాల్యూస్ని ఫైండ్ చేయమన్నాడు. ఫస్ట్ అందులో వచ్చేసి సైన్ పీ వాల్యూ అడిగాడు. సైన్ పీ వాల్యూ అండ్ దెన్ అలాగే కాస్ పీ వాల్యూ అండ్ అలాగే ట్యాన్ పీ వాల్యూ కూడా అడిగాడు. ఫస్ట్ వచ్చేసి క్యూఆర్ వాల్యూ 12 అండ్ పిఆర్ వాల్యూ 13 ఇక్కడ రాసుకుందాం. సో ఇందులో సైన్ పీ అంటే యాంగిల్ పీ దగ్గర ఉంది. యాంగిల్ పీ దగ్గర ఉన్నప్పుడు సైన్ వాల్యూ ఏమవుతుంది? ఆపోజిట్ టు యాంగిల్ పీ బై హైపోటెన్యూస్. కాబట్టి పీ దగ్గర యాంగిల్ ఉంటే ఆపోజిట్ ఏమవుతుంది? క్యూఆర్ అండ్ హైపోటెన్యూస్ పిఆర్. క్యూఆర్ బై పిఆర్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ఫార్ములా రాసుకుందాం. సైన్ పీ ఈక్వల్స్ ఆపోజిట్ టు యాంగిల్ పీ బై హైపోటెన్యూస్. ఓకే, ఇప్పుడు ఆపోజిట్లో ఏముంది? క్యూఆర్ అండ్ హైపోటెన్యూస్ పిఆర్. క్యూఆర్ బై పిఆర్. క్యూఆర్ పిఆర్ వాల్యూస్ మనకి ఎక్కడ ఉన్నాయి కాబట్టి రాసుకుందాం. క్యూఆర్ వాల్యూ వచ్చేసి 12 అండ్ పిఆర్ వాల్యూ వచ్చేసి 13. ఓకే, ఇది మన సైన్ పి వాల్యూ. దెన్ అలాగే వచ్చేసి నెక్స్ట్ అడిగాడు కాస్ పి వాల్యూ అడిగాడు. ఓకే, కాస్ పి రేషియో వచ్చేసి adjacent to angle P by hypotenuse. ఇప్పుడు P దగ్గర యాంగిల్ ఉన్నప్పుడు హైపోటెన్యూస్ ఏమైంది? adjacent వచ్చేసి PQ అవుతుంది అండ్ హైపోటెన్యూస్ వచ్చేసి PR అవుతుంది. PQ by PR. PQ వాల్యూ వచ్చేసి 5 అండ్ PR వాల్యూ వచ్చేసి 13. ఓకే, ఇది మన కాస్ పి వాల్యూ. నెక్స్ట్ అలాగే ట్యాన్ పి వాల్యూ ఏంటి? ఆపోజిట్ టు యాంగిల్ పి బై అడ్జసెంట్ టు యాంగిల్ పి. ఇప్పుడు ఇందులో ఆపోజిట్ ఏమవుతుంది? ఆపోజిట్ వచ్చేసి క్యూఆర్ అండ్ అడ్జసెంట్ వచ్చేసి పీక్యూ. క్యూఆర్ బై పీక్యూ. క్యూఆర్ వాల్యూ వచ్చేసి 12 అండ్ పీక్యూ వాల్యూ వచ్చేసి 5. ఓకే, ఇది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. ఓకే, సైన్ పి, కాస్ పి అండ్ ట్యాన్ పి వాల్యూని అయితే ఫైండ్ చేసాం. కాబట్టి ఇక్కడతో సొల్యూషన్ కంప్లీటెడ్. సో ఇది మన వీడియోలో సాల్వ్ చేసిన సమ్ అనమాట. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. నేనైతే క్లారిఫై చేస్తాను ఇంకా క్లియర్గా. మీకు ఏ సమ్ డౌట్ ఉన్నా నన్ను అయితే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆ సమ్ని కన్ఫామ్గా వీడియో అయితే చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకోసం. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు నన్ను అడగడానికి భయపడక్కర్లేదు. కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే కన్ఫామ్గా మళ్ళీ వీడియోస్ వేసి మీకు నేనైతే అప్లోడ్ చేస్తాను మీకోసం. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయండి గైస్. వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. సో ఓకే గైస్, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.